1 month లో 4 kgs తగ్గొచ్చు అన్నమాట. యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. అలా టేస్టీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక 8 weeks వరకు కూడా డైట్ ప్లాన్ ని మీకు షేర్ చేస్తాను. Hi, hello, good morning. Welcome back to Lucky Ladies World. Welcome back to one more interesting, informative and useful weight loss series video. So, recent ga nenu chaala weight loss videos aithe chestunnanu. Oka series of weight loss videos aithe chestunnanu. Chaala mandi useful ga feel ayyaru. Alantappudu nakem anpichindante nenu last oka 2 years back nenu oka వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అయితే తీసుకున్నాను అనమాట. మనీ పే చేసి తీసుకున్నాను, అది ఎలాంటి కొలాబరేషన్ కాదు. సో ఫ్యూ వీడియోస్ బ్యాక్ నేను మీకు ఆ విషయాన్ని కూడా షేర్ చేశాను. నేను ఏదైతే వెయిట్ లాస్ ప్లాన్ తీసుకున్నానో అది 6000 రూపీస్ వర్త్ ఉన్న వెయిట్ లాస్ ప్లాన్ అనేది నేను మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. నా ప్లాన్ ని నేను మీకు షేర్ చేశాను. ఆ వెయిట్ లాస్ ప్లాన్ షేర్ చేసేటప్పుడు చాలా మంది అడిగారు, లైక్ మాకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, ఇలాంటి వాటికి కూడా ఇది యూజ్ చేయొచ్చా లేదా అని అడిగారు. ఇదైతే నాకు పర్టికులర్ గా తెలియదండి. అంటే థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ డైట్ ప్లాన్ యూజ్ చేయొచ్చా లేదా అనేది. నేను ఒక నార్మల్ హెల్దీ పర్సన్ కాబట్టి నాలాగా మీరు ఎవరన్నా నార్మల్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు అది ట్రై చేయొచ్చు. బట్ ఇలాంటి అబ్నార్మల్ కేసెస్ గురించి నాకైతే తెలీదు. అండ్ ఒకవేళ మీరు అలా కావాలి అనుకుంటే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. కొంతమంది ఆ పేజ్ డీటెయిల్స్ కూడా చెప్పండి, ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ కూడా అడిగారు. అది వచ్చేసి వాళ్ళకి పేజ్ అంతా కూడా లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు కావాలనుకుంటే ఫాలో అవ్వండి. అండ్ మరొకసారి చెప్తున్నా, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు. అండ్ మీరు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, డైట్ ప్లాన్ తో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే గనక, మీరు ఒక జనరల్లీ హెల్దీ పర్సన్ అయి ఉంటే గనక, ఎలాంటి అబ్నార్మాలిటీస్ లేవు మీ హెల్త్ లో అనుకుంటే, మీరు డెఫినెట్ గా నేను యూజ్ చేసిన ఆ డైట్ ప్లాన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలా యూజ్ చేసి 4 kgs పర్ మంత్ కి తగ్గచ్చు. 1 month లో 4 kgs తగ్గచ్చు అనమాట. సో మీరు హ్యాపీగా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ వీక్ డైట్ అంతా కూడా నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. అండ్ ఈ రోజు ఈ వీడియోలో నేను సెకండ్ వీక్ డైట్ అనేది షేర్ చేయబోతున్నాను. సెకండ్ వీక్ డైట్ ప్లాన్ అనమాట. సో చూద్దాము సెకండ్ వీక్ డైట్ ప్లాన్ ఎలా ఉంటది ఏంటి అనేది. అండ్ అలాగే ఇంకొంతమంది అడిగారు, అందులో ఉన్న రెసిపీస్ కొన్ని మీరు ట్రై చేసి మాకు చూపించండి అన్నారు. వాళ్ళు ఏంటంటే నాకు కొన్ని రెసిపీ వీడియోస్ షేర్ చేశారనమాట. సో నేను కూడా అలా నాకు తెలియని రెసిపీస్ కొన్ని ఆ వీడియోస్ ద్వారా ఎక్స్పెరిమెంట్ చేసి ఆ రెసిపీస్ నేను ట్రై చేశాను. సో బాగానే వచ్చాయి. అందులో కొన్ని రెసిపీస్ ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క రెసిపీ చెప్పున నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ రోజు నేను మీకు ఇంకొక యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. సో చాలా టేస్టీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ డిషెస్, టేస్టీ డిషెస్ మీకు ఇస్తాను. అలాగే 8 weeks వరకు కూడా డైట్ ప్లాన్ ని మీకు షేర్ చేస్తాను. సో ఈరోజు మనం సెకండ్ వీక్ డైట్ ప్లాన్ లో ఉన్నామన్నమాట. సో ఆ డైట్ ప్లాన్ అంతా కూడా నేను మీకు షేర్ చేసి చూపించేస్తాను. అది అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేసి చూపిస్తాను అనమాట. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను మీకు యమ్మీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. దీనికోసం పన్నీర్ ఇంకా క్యాప్సికమ్ చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నాను. అండ్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 spoons కర్డ్ అయితే తీసుకున్నాను అనమాట. కర్డ్ తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్, కారం, ఇంకాస్త గరం మసాలా ఇలా కొంచెం యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా. సో మన టేస్ట్కి తగ్గట్టుగా క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. అండ్ నేను వచ్చేసి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, చాలా కొంచెం సాల్ట్ అండ్ కాస్తంత కారము. దీంట్లో మనం డైలీ నార్మల్గా కర్రీస్కి యూజ్ చేసే గరం మసాలా అనమాట. సో మీరు ఒకవేళ గరం మసాలా వద్దు అనుకుంటే మీరు అది స్కిప్ చేయొచ్చు. ఏదైనా మన టేస్ట్ కోసమే ఇవన్నీను నార్మల్గా సాల్ట్, ఉప్పు, కారం వేసి కూడా ట్రై చేయొచ్చు అనమాట. నేను గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను. సో నేనేమనుకుంటానంటే, ఎప్పుడైనా మన టేస్ట్ని మిస్ అవ్వకుండా డైట్ చేస్తూ ఉంటే మనకి డైట్ మీద విసుగు, విరక్తి రాదు. అండ్ కొంచెం అంతా చాట్ మసాలా కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ బాగా చక్కగా కలిపేసుకుంటాము. అన్నీ కలిసేలాగా కలిపేసుకొని తర్వాత ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం ఈ పన్నీర్ ఇంకా క్యాప్సికమ్ పీసెస్ని దీంట్లో వేసి
ఒక 10 to 15 minutes వరకు దాన్ని నానబెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా బాగా మిక్స్ అయిపోయింది. పెరుగులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా బ్లెండ్ అయిపోయాయి కాబట్టి ఇందులో ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టిన పన్నీరు ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని ఒక్క 15 minutes 10 to 15 minutes అయితే సరిపోతుంది. అంతకన్నా ముందు వీటన్నిటిని చక్కగా కలిపేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ పీసెస్కి పట్టేలాగా కలిపేసుకొని తర్వాత వీటిని మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాం. సో 15 minutes తర్వాత ఇవి తీసి చూస్తే దీనికి ముక్కలన్నింటికి కూడా మనం యాడ్ చేసుకున్న పెరుగు, గరం మసాలా, చాట్ మసాలా అన్నీ కూడా చక్కగా పట్టేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలంటే ఏ ఆయిల్ ఏదో వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను నార్మల్గా ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉండాలి. సో అలా పెట్టుకుని ఈ మిక్స్చర్ అంతా కూడా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా, పన్నీరు, క్యాప్సికమ్ మసాలా అంతా కూడా డైరెక్ట్గా పాన్లో వేసేస్తున్నాను, ఎటువంటి ఆయిల్ యాడ్ చేయకుండా అన్నమాట. సో వీటికి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. మనకి చక్కగా ఇవి దగ్గర పడుతూ ఉంటాయి అన్నమాట. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని చక్కగా కాస్త కలుపుకుంటూ ఉంటే ఈ మసాలా అంతా కూడా పీసెస్కి పట్టి అన్నీ దగ్గర పడుతూ ఉంటాయి. వాటర్ కొంచెం బయటికి వస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేసాం కదా. సో దానివల్ల వాటర్ వస్తూ ఉంటుంది. అండ్ పెరుగులో కాల్షియం ఉంటుంది, బోన్స్కి చాలా మంచిది. అలాగే పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది, మనకి చాలా మంచిది. అంటే చాలా టైం వరకు మనకి ఫుల్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ తీసుకుంటే హ్యాపీగా మనం ఏ ఆకలి లేకుండా ఉండొచ్చు చాలాసేపటి వరకు. అండ్ క్యాప్సికంలో వచ్చేసి ఐరన్ ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉందో వాళ్ళు ఖచ్చితంగా క్యాప్సికమ్ ట్రై చేయండి. అండ్ మనం డైట్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా ప్రోటీన్, ఐరన్ ఇలాంటివన్నీ బ్యాలెన్స్డ్గా ఉండే సింగిల్ రెసిపీస్ తీసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఒక్క రెసిపీలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఈ 3 కలిపి తీసుకుంటున్నాం అనమాట. కాబట్టి చాలా మంచిది. ఇలాంటి రెసిపీస్ డైట్లో ట్రై చేయడం చాలా మంచిది, మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ కాబట్టి. అండ్ నేను వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మనం డైట్లో ఉన్నాం కాబట్టి వైట్ బ్రెడ్ కన్నా కూడా బ్రౌన్ బ్రెడ్ మోర్ ప్రిఫరబుల్ అనమాట. సో బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను 2 slices. ఇది ఇప్పుడు నేను చేస్తున్నది ఇద్దరికి సరిపోతుంది అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శాండ్విచ్, అంటే 2 sandwiches వస్తాయి. నేను ఇది ఒక్కటే తింటాను, ఎందుకంటే ఒక్కటి తింటేనే మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది, చాలా కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అండ్ అది కాకుండా చాలాసేపటి వరకు మనకు ఆకలి కూడా అనిపించదు. సో నేను ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన ఈ మిక్స్చర్ అంతా పెట్టుకొని దీంట్లో మొత్తం బ్రెడ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి. సో అలా చూసుకోండి, మనకి టేస్ట్ దాన్ని బట్టే కదా ఉంటుంది. సో దీనిపైన కొంచెం ఆనియన్స్, అది కూడా రా ఆనియన్సే వేసుకోవాలన్నమాట. రా ఆనియన్సే టేస్ట్గా ఉంటుంది. అండ్ మనం ఎలాంటి ఆనియన్ అది కూడా మనం యాడ్ చేయలేదు కదా, ఎందుకంటే ఆయిల్ లేదు, ఆనియన్ లేదు, ఇవేవి లేకుండా నార్మల్గానే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా. దీంట్లోనే కాస్తంత టొమాటో సాస్ అనమాట. నేను కెచప్ కూడా యాడ్ చేస్తాను. కొంతమంది అంటే డైట్లో లేని వాళ్ళు మయోనీస్ యాడ్ చేస్తారు. పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు మయోనీస్ కానీ చీజ్ కానీ ఇలాంటివి ఏమన్నా వేసి ఇవ్వచ్చు. బట్ మనం డైట్లో ఉన్నాం కాబట్టి ఇవన్నింటికన్నా మనకి టేస్ట్ కావాలి, ఇవన్నీ మనకి వెయిట్ పెరగకూడదు కాబట్టి ఓన్లీ కెచప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, టొమాటో సాస్. అండ్ ఇప్పుడు మనం ఏ పాన్లో అయితే ఈ పన్నీర్ అంతా ఫ్రై చేసుకున్నామో అదే పాన్లో 1 tablespoon ఆయిల్, 1 teaspoon ఆయిల్ సరిపోతుంది. సో వేసి చక్కగా గ్రీస్ చేసేసుకొని ఈ ఆయిల్లో మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. పెట్టి సిమ్లో పెట్టి చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని ఫ్రై చేయాల్సి ఉంటుంది, లేదంటే గుర్తుపెట్టుకోండి మాడిపోతుంది. ఎప్పుడు కూడా మాడిపోయిన ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు, డైట్లో ఉన్నా లేకపోయినా అది హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు. కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పాన్ ఫ్రై చేసుకుంటే చక్కగా మంచిగా బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతుంది. అండ్ 2 sides అలాగే ఫ్రై చేసుకోవాలి. చక్కగా దీన్ని రివర్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోండి. నేను ఒక చేత్తో కెమెరా, ఇంకో చేత్తో గరిట పట్టుకొని తిప్పుతున్నాను అనమాట. కాబట్టి ఒక్క క్షణం కెమెరా పక్కన పెట్టి ఇది తిప్పడానికి ట్రై చేస్తాను. కట్ చేస్తే నేను చక్కగా సేఫ్గా తిప్పేశాను. అండ్ తిప్పేటప్పుడు అది టర్న్ చేసుకునేటప్పుడు మాత్రం ఏంటంటే ఆ పన్నీర్ అవన్నీ కూడా బయటికి రాకుండా జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకుని
జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలన్నమాట. సో అలా అయితేనే బాగుంటుంది, లేదంటే పన్నీర్ పీసెస్ అవి బయటకు వచ్చేస్తే అస్సలు బాగోదు. నేను కెమెరా పట్టుకున్నాను కాబట్టి కొంచెం పన్నీర్ పీసెస్ 1-2 అలా అక్కడ బయటకు వచ్చాయి. అలా లేకుండా చూసుకోండి. అయినా అది కూడా అస్సలు వేస్ట్ చేయను, ఎందుకంటే ఇంత యమ్మీ డెలిషియస్ టేస్టీ ఫుడ్ని ఎవరైనా వేస్ట్ చేస్తారా? అండ్ ఫైనలీ హియర్ ఇస్ మై శాండ్విచ్, పన్నీర్ శాండ్విచ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు ఎవరైనా ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. మనం డైట్లో ఉన్నాము అన్న ఫీలింగ్ ఉండదు తెలుసా. డైట్ అంటేనే బేసిక్గా టేస్ట్ని సాక్రిఫైస్ చేసి మనం వెయిట్ లాస్ అవ్వడం, కానీ నేను చెప్పే వెయిట్ లాస్లో అస్సలు మనం టేస్ట్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంచిగా తింటూనే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఇచ్చిన రెసిపీస్ అనమాట ఇవన్నీ కూడా నాకు. అండ్ ఇప్పుడు నేను లేట్ చేయకుండా మీకు సెకండ్ వీక్ డైట్ ప్లాన్ కూడా చూపించేస్తున్నాను. సో ఇది సెకండ్ వీక్ డైట్ ప్లాన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఈ వీక్ డైట్ ప్లాన్ అంతా కూడా మనకి బెల్లీ ఫ్యాట్ పైన ఫోకస్ చేసి ఉంటుంది. సో ఈ డైట్ మనం ఫాలో చేస్తే బెల్లీ ఏరియాలో ఉన్న మనకి ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి టమ్మీ తగ్గే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము. సో నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ దగ్గర నుంచి నేను అన్ని మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఈ వీక్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ 1 గ్లాస్ ఆఫ్ టర్మరిక్ టీ తీసుకోవాలి. దెన్ ప్రాసెస్ మీకు లాస్ట్లో యాడ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను వీడియో కూడా క్లియర్గా షేర్ చేస్తాను, అదన్నా చూడండి. అండ్ బ్రేక్ఫాస్ట్లో డే 1 వచ్చేసి ఎగ్ వైట్ శాండ్విచ్ ఆర్ 2 వెజిటబుల్స్ ఊతప్పం ప్లస్ గ్రీన్ మింట్ చట్నీ. అండ్ డే 2 వచ్చేసి 1 బౌల్ ఓట్స్ ఉప్మా ఆర్ ఓట్స్ చిల్లా విత్ చట్నీ అనమాట. అండ్ 3rd 4th డేలో 2 పాలక్ ఇడ్లీస్ ప్లస్ 1 బౌల్ సాంబార్. అండ్ 5th డేలో బేసిన్ చీలా ప్లస్ 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ. అండ్ 6th డే వచ్చేసి 2 మూంగ్ దాల్ చీలా ప్లస్ 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ. అండ్ 7th డే మనకి 1 బౌల్ పోహా. పోహా అంటే మనకు తెలుసు కదా, అటుకులు ఉప్మా అనమాట. మన సౌత్ సైడ్ అటుకులు ఉప్మా అంటాము, అండ్ నార్త్ సైడ్ వాళ్ళు పోహా అంటారు. అండ్ బ్రేక్ఫాస్ట్స్ అన్నీ కూడా ఈ వీక్ అంతటికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి. మిడ్ మార్నింగ్లో మనము ఒక ఫ్రూట్ తీసుకోవాలి. పపాయ కానీ, కివి కానీ, పామగ్రెనేట్ కానీ, యాపిల్ కానీ, పియర్ కానీ, మస్క్ మెలోన్ ఆర్ స్వీట్ లైమ్. దీంతో పాటుగా 5 ఆల్మండ్స్ కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి లంచ్లో 1 బౌల్ సలాడ్ తీసుకోవాలి. సలాడ్ అయితే ఈ డైట్ అంతటికి ఖచ్చితంగా కంపల్సరీ ఐటమ్ అనమాట. దాంతోపాటు 1 or 2 వీట్ బ్రాన్ మిక్స్ రోటీ. అంటే వీట్ బ్రాన్ రోటీ అంటే గోధుమల పొట్టుతో మనకి రోటీ చేసుకోవాలన్నమాట. గోధుమల పొట్టు బయట దొరుకుతుంది. మనం నార్మల్ గోధుమ పిండి కొంచెం తీసుకుని అందులో గోధుమ పొట్టు కొంచెం కలుపుకొని దాంతో రోటీ చేసుకోవాలి. దాంతోపాటు ప్లస్ 1 బౌల్ సబ్జీ, పొటాటోస్ లాంటివి తీసుకోకూడదు. అండ్ 1 పోర్షన్ చికెన్. మనం చికెన్ తీసుకుంటే 75 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకోవాలి ప్లస్ 1 బౌల్ దాల్ అనమాట. సో డే 2 వచ్చేసి మనకి 1 శాండ్విచ్, 2 హోల్ వీట్ ఆర్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ విత్ పన్నీర్ ఫిల్లింగ్. చెప్పాను కదా ఇప్పుడు శాండ్విచ్ మనం చూపించాం కదా, అదే అనమాట రెసిపీ. అండ్ డే 3 వచ్చేసి 1 బౌల్ సలాడ్. మనం క్రీమ్ లాంటివి ఏవి ఫ్రెష్ క్రీమ్స్ లాంటివి యాడ్ చేసుకోకూడదు. ప్లస్ 2 ఓట్స్ ఫ్లోర్ మిక్స్ రోటీ. ఓట్స్ని పౌడర్ చేసి దాంతో మనం రోటీ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా 1 బౌల్ సబ్జీ. ఒకవేళ మనం వెజిటేరియన్ అయితే వెజ్ కూరలు తీసుకోవాలి, లేదు అనుకుంటే 75 గ్రామ్స్ చికెన్ తీసుకోవచ్చు. అండ్ పాలక్ విత్ చికెన్ కర్రీ తీసుకోవచ్చు అనమాట. చికెన్ పాలకూర కలిపి తీసుకోవచ్చు. 1 బౌల్ ఆఫ్ దాల్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి 4th డేలో 1 బౌల్ సలాడ్. ఏ సలాడ్స్కి కూడా ఎప్పుడు క్రీమ్ యాడ్ చేసుకోకూడదు. ప్లస్ పన్నీర్ టిక్కా. పన్నీర్ టిక్కా కానీ చికెన్ టిక్కా కానీ రెండిట్లో ఏదో ఒకటే తీసుకోవాలి, 2 తీసుకోవద్దు. అది కూడా 5 to 6 పీసెస్ మనకి 75 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అనమాట. అండ్ డే 5లో చూస్తే 1 బౌల్ సలాడ్ ప్లస్ 1 to 2 వీట్ బ్రాన్ మిక్స్ రోటీ. ఇందాక చెప్పాం కదా, సో అలాగే రోటీ చేసుకుని కొంచెం ఒక 1 బౌల్ వెజిటేబుల్ కర్రీ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే 6 సేమ్ 1 బౌల్ సలాడ్ ప్లస్ 1 బౌల్ బాయిల్డ్ స్ప్రౌట్స్. బాయిల్డ్ స్ప్రౌట్స్లో మనకి మూంగ్ కానీ, చనా కానీ, అదే పెసలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి ఉడకబెట్టుకుని వాటిని మనం మొలకలు వచ్చేలాగా, స్ప్రౌట్స్ అంటే మొలకలు వచ్చేలా తింటాం కదా, నేనైతే అలా తినేదాన్ని కాదు. దాన్ని బాయిల్ చేసుకొని చక్కగా ఆనియన్స్, టమాటోలు, పచ్చిమిర్చి అన్నీ వేసి, కొత్తిమీర, నిమ్మకాయ పిండుకొని అన్నీ వేసి ఒక చిన్న
చాట్ లాగా చేసుకుని తినేదాన్ని అనమాట. అండ్ డే 7 వచ్చేసి మనకి 1 బౌల్ సాలడ్ ప్లస్ 2 ఓట్స్ చీలా విత్ గ్రీన్ చట్నీ ప్లస్ 1 బౌల్ దాల్. సో 7th డే డైట్ అయితే ఇదనమాట. అండ్ ఈవినింగ్ అరౌండ్ 4 PM వచ్చేసి మనం 1 కప్ టీ కూడా తాగొచ్చు. అది కూడా కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ లేకుండా టీ తాగాల్సిన అవసరం లేదు. టీ హ్యాబిట్యుయేట్ అయిన వాళ్ళు, టీకి అలవాటు పడిన వాళ్ళు మీరు ఖచ్చితంగా కొంచెం తక్కువ షుగర్తో టీ కూడా తాగొచ్చు అనమాట. సో ఇవి 7 days మనకి లంచ్ రెసిపీస్. మీకు ఇందాకంతా కూడా 7 days బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించాను కదా, ఇది వచ్చేసి మనకి 7 days లంచ్ రెసిపీస్. సో మీరు డే 1, డే 2, డే 3 అని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏ డే ఏది ఫాలో చేయాలనేది కంపల్సరీ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు రెసిపీస్ అన్నీ ఇచ్చేస్తారు, అలాంటప్పుడు మనం ఏ రోజు ఏ రెసిపీనైనా ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడ డే 1, డే 2 అని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా డే 1లో ఉన్నది డే 1ఏ తినాలి, డే 2లో ఉన్నది డే 2లో మాత్రమే తినాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చూసేటప్పుడు ఇదేంటి లంచ్ రెసిపీస్ అన్ని వరుసగా ఇచ్చారు, ఇలాగే ఫాలో చేయాలా అని అడిగితే కొన్నిసార్లు వాళ్ళు చెప్పేవారు అనమాట. డే 1, డే 2 అని ఇచ్చేటప్పుడు మాత్రమే మీరు అవి అదే ఆర్డర్లో ఫాలో చేయాలి. ఒకవేళ అలా ఇవ్వకుండా మీకు రెసిపీస్ అన్ని డైరెక్ట్గా ఇచ్చేస్తే అప్పుడు మీరు అలా ఫాలో చేయక్కర్లేదు. వీక్ అంతట్లో మీకు నచ్చిన రెసిపీస్ అలా ట్రై చేయొచ్చు అని చెప్పారు. సో అందుకే నేను ఆ విషయం కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. మనకి లంచ్ అయ్యాక నెక్స్ట్ వచ్చేస్తే స్నాక్ ఉంటుంది కదా, లేట్ ఈవినింగ్లో 1 glass ఆఫ్ స్కిమ్డ్ మిల్క్ ఆర్ 1 glass ఆఫ్ బటర్ మిల్క్. కొంతమందికి మిల్క్ నచ్చదు కదా, అలాంటి వాళ్ళు బటర్ మిల్క్ కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ మేము పాలు, పెరుగు ఇవేవి తినము అనుకునే వాళ్ళు 1 bowl ఆఫ్ రోస్టెడ్ చనా ఆర్ మఖానా ఆర్ జోవర్ పఫ్ ఇలా ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట. రోస్టెడ్ చనా మనకు తెలుసు కదా, వేపిన పల్లీలు, అదే వేపిన శనగలు, ఇంకా ఫుల్ మఖానీ ఉంటుంది కదా, దాన్నైనా ఫ్రై చేసి కొంచెం అలా ఉప్పు కారం చల్లి అలా అన్నా తీసుకోవచ్చు. అండ్ డిన్నర్ వచ్చేస్తే ఇది చూడండి, మీకు 3 days 2 days అని ఇచ్చారు కదా, అంటే పర్టికులర్గా వీక్లో 3 days ఇది తినచ్చు, 2 days ఇది తినచ్చు, ఎప్పుడైనా తినచ్చు, ఏదైనా తినచ్చు. ఇందాక చూపించిన మాత్రం డే 1, డే 2 ఇచ్చారు కాబట్టి ఆ ఆర్డర్లోనే ఫాలో అవ్వాలి. సో నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అండ్ డిన్నర్ వచ్చేసి మనకి 3 days 1 bowl సాలడ్ ప్లస్ 1 wheat బ్రాన్ రోటీ ప్లస్ 1 bowl వెజిటేబుల్ సబ్జీ. అందులో క్యాబేజ్, కాలీఫ్లవర్, పీస్, పాలక్, బాటిల్ గార్డ్, చిక్పీ ఏదైనా చేసుకోవచ్చు. కార్న్ అండ్ పొటాటో మాత్రం అవాయిడ్ చేయాలి వీక్. అండ్ ఇంకొక 2 days వచ్చేసి మనకి 1 bowl సాలడ్ ప్లస్ 1 wheat బ్రాన్ రోటీ ప్లస్ 2 egg whites. అది బాయిల్డా, కర్రీ లాగైనా, స్క్రాంబిల్డ్ అయినా, ఆమ్లెట్ లాగైనా ఏదైనా సరే ఓన్లీ ఎగ్ వైట్సే, ఎల్లో యాడ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ 2 days వచ్చేసి 1 bowl సాలడ్ ప్లస్ 1 wheat బ్రాన్ రోటీ ప్లస్ 1 portion ఆఫ్ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ తీసుకోవచ్చు, అది కూడా 75 grams. 1 portion అంటే మనకి 75 grams కౌంట్ వస్తుంది. అండ్ నైట్ వచ్చేసి 1 cup టర్మరిక్ టీ తీసుకోవాలి. సో నేను మీకు మార్నింగ్ కూడా టర్మరిక్ టీ చెప్పాను కదా, సో ఇక్కడ మనకి టర్మరిక్ టీ అంటే ఏంటి అనేది నేను మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ మనకి టర్మరిక్ టీ కూడా ప్రాసెస్ అక్కడ మెన్షన్ చేసి ఇచ్చుంటారు, అది కూడా చూడండి. ఒకవేళ అలా కాదు, మాకు డైరెక్ట్గా టర్మరిక్ టీ ఎలా చేసుకోవాలో చెప్పాలి, వీడియోలో కావాలి అనుకుంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను. సో మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు, మీకు డైరెక్ట్గా ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో చూడొచ్చు. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో టర్మరిక్ టీకి మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. టర్మరిక్ టీ కోసం మనకి జస్ట్ ఒక 2 చిటికెళ్ళ పసుపు, మనం జింజర్ కానీ అల్లం కానీ అల్లం పౌడర్ కానీ ఒక చిటికెడు అల్లం పౌడర్ కానీ అల్లం కానీ చిన్న ముక్క అల్లం తీసుకోవాలి, లేదంటే పౌడర్ తీసుకుంటే కొంచెం ఒక చిటికెడు అల్లం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఒక చిటికెడు సిన్నమన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క పొడి, మనం సిన్నమన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే చిన్న చెక్క దాల్చిన చెక్క డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 pinch, అన్నిటికన్నా బ్లాక్ పెప్పర్ తక్కువ. అండ్ ఇవన్నీ కూడా 1 glass వాటర్లో వేసి ఈ వాటర్ని మనం మరిగించాలన్నమాట. 1 glass వాటర్ అంతా కూడా కంప్లీట్గా మనకి ఒక 1/2 glass వాటర్ అయ్యే వరకు మరిగించి ఒక 10 minutes మరిగించి తాగే ముందు 1-2 సార్లు కలుపుకుని తాగండి. ఎందుకంటే అన్ని పౌడర్స్ కదా అడుగు నుండిపోతాయి కాబట్టి ఒక్కసారి కలుపుకొని మనం తాగాలన్నమాట. మార్నింగ్ ఒకసారి అండ్ నైట్ ఒకసారి, డేలో 2 times ఖచ్చితంగా ఈ టర్మరిక్ టీని అయితే తాగాలి. సో ఇది మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ వీక్ అయిన తర్వాత మీరే నోటీస్ చేస్తారు బెల్లీ ఫ్యాట్ తగ్గిందా లేదా అనేది. చూసారు కదా,
ఇది నా డైట్ ప్లాన్ అయితే, సెకండ్ వీక్ డైట్ ప్లాన్. అండ్ ఇంకా ఏంటంటే ఈ రోజు మీకు చూపించిన ఈ పన్నీర్ శాండ్విచ్ రెసిపీ మీకు ఎలా అనిపించింది ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది తెలుసా. నేను ఈ డైట్ ట్రై చేసిన ఆ 8 వీక్స్ కూడా చాలా యమ్మీగా టేస్టీ డిషెస్ అన్ని తింటూ నేను వెయిట్ లాస్ అయ్యాను అనమాట. ఒక హ్యాపీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ అది నిజంగా. 8 వీక్స్ మంచి యమ్మీ డిషెస్ ట్రై చేశాను అండ్ 8 kgs వరకు, ఆల్మోస్ట్ నేను ఒక 6 to 8 kgs వరకు వెయిట్ అయితే లూజ్ అయ్యాను. హోప్ మీకు కూడా ఇది సిరీస్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలా కాకుండా మాకు స్లోగా వెయిట్ లాస్ అయినా పర్వాలేదు, మేము రైస్ తినకుండా ఉండలేము, సో మాకు రైస్ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఒక డైట్ ప్లాన్ అయితే షేర్ చేశాను, అది పింగ్ చేస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ లింక్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఆ డైట్ ప్లాన్ వల్ల కూడా మీరు హ్యాపీగా మంత్కి ఒక 2 kgs వరకు రెడ్యూస్ అవ్వచ్చు. పర్ మంత్ 2 kgs వరకు ఈజీగా రెడ్యూస్ అవ్వచ్చు. అది కొంచెం స్లో ప్రాసెస్ అయినా కానీ మీకు కన్సిస్టెంట్గా సస్టైనబుల్గా ఉంటుంది ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ డైట్ సిరీస్ ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో కూడా చెప్పండి. సో మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.